శాంతి. తేదీ 11/10/2023. మధురమైన పిల్లలు, ఈ చదువు చాలా చౌకయే కాక చాలా సులభము. పదవికి ఆధారము పేదరికం కానీ సంపన్నత్వం కానీ కాదు, చదువుపై ఆధారపడి ఉంటుంది. అందువలన చదువుపై పూర్తి గమనముంచండి. ప్రశ్న: జ్ఞాని ఆత్మల మొదటి లక్షణం ఏది? జవాబు: వారు అందరితో చాలా మధురంగా వ్యవహరిస్తారు. కొందరితో స్నేహము, కొందరితో శత్రుత్వం ఉంచడం జ్ఞాని ఆత్మల లక్షణం కాదు. పిల్లలు, అతి మధురంగా అవ్వండి అని బాబా శ్రీమతమును ఇచ్చారు. నేను ఒక ఆత్మను, ఈ శరీరమును నడుపుతున్నాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అనే అభ్యాసమును చేయండి. పాట: నీవు ప్రేమ సాగరుడవు, తూ ప్యార్ కా సాగర్ హే. ఓం శాంతి. పిల్లలు ఎవరి మహిమను విన్నారు? నిరాకారుడైన అనంతమైన తండ్రి మహిమను విన్నారు. వారు జ్ఞానసాగరులు, ఉన్నతోన్నతులు. వారినే ఉన్నతోన్నతుడైన తండ్రి అని అంటారు. పరమ శిక్షకుడు అనగా జ్ఞానసాగరుడని కూడా అంటారు. ఈ మహిమ మన తండ్రిదని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. వారి ద్వారా పిల్లలైన మన స్థితి కూడా అలాగే ఉండాలి. వారు ఉన్నతోన్నతులైన తండ్రి, సాధు సన్యాసి కాదు. వీరు అనంతమైన తండ్రి, నిరాకార పరమపిత పరమాత్మ. వీరు మన అనంతమైన తల్లి తండ్రి, పతియే కాక మన సర్వస్వము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అయితే ఆ నశ స్థిరంగా ఉండడం లేదు. గడియ గడియ పిల్లలు మర్చిపోతారు. వీరు ఉన్నతోన్నతమైన అతి మధురమైన తండ్రి. వారిని అందరూ అర్ధకల్పం స్మృతి చేస్తారు. లక్ష్మీనారాయణులను అంతగా స్మృతి చేయరు. భక్తుల భగవంతుడు ఒక్క నిరాకారుడే. వారినే అందరూ స్మృతి చేస్తారు. కొందరు లక్ష్మీనారాయణులను, కొందరు గణేష్ మొదలైన వారిని విశ్వసించేవారిగా ఉంటారు. అయినా వారి నోటి నుండి ఓ భగవంతుడా అన్న శబ్దమే వెలువడుతుంది. ఓ పరమాత్మ అన్న పదము అందరి నోటి నుండి తప్పకుండా వెలువడుతుంది. ఆత్మ వారిని స్మృతి చేస్తుంది. దైహికమైన భక్తులు దేహ సంబంధమైన వస్తువులను స్మృతి చేస్తారు. అయినా ఆత్మ ఎంత పితావ్రతునిగా ఉంటుందంటే తన తండ్రిని తప్పకుండా తలుచుకుంటుంది. దుఃఖంలో ఉన్నప్పుడు హే పరమాత్మ అన్న పదం వెంటనే వెలువడుతుంది. ఆ పరమాత్మ నిరాకారుడని తప్పకుండా భావిస్తారు. కానీ వారి మహత్వాన్ని గురించి తెలియదు. ఇప్పుడు వారు మన సన్ముఖంలోకి వచ్చారు కావున వారి మహత్యం మీరు తెలుసుకున్నారు. వారు స్వర్గరచయిత, మనలను సన్ముఖంగా చదివిస్తున్నారు. ఇది ఒకే చదువు. ఆ భౌతికమైన చదువులు రకరకాలుగా ఉంటాయి. ఎవరి మనస్సైనా చదువులో నిమగ్నం అవ్వకపోతే ఇక దానిని వదిలివేస్తారు కూడా. ఇక్కడ ఈ చదువులో డబ్బు మొదలైన వాటి విషయమేమీ లేదు. ఆ ప్రభుత్వం కూడా పేదవారిని ఉచితంగా చదివిస్తుంది. ఇక్కడ ఇది ఉచితంగా చదువుకునే చదువు. ఇందులో ఫీజు మొదలైనవేవీ లేవు. బాబాను పేదల పాలిటి పెన్నిది అని అంటారు. పేదవారే చదువుతారు. స్మృతి చాలా సులభమైనది, చదువు చాలా చవకైనది. మనుష్యులు తమను ఇన్ష్యూర్ కూడా చేసుకుంటారు. ఇక్కడ కూడా మీరు ఇన్ష్యూర్ చేసుకుంటారు. బాబా మీరే స్వర్గంలో 21 జన్మల ప్రతిఫలమును ఇవ్వాలని అంటారు. ఓ పరమపిత పరమాత్మ, మాకు 21 జన్మల కొరకు వారసత్వమును ఇవ్వు అని భక్తి మార్గంలో అనరు. మనము డైరెక్ట్గా స్వయాన్ని ఇన్ష్యూర్ చేసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఫలమును ఇచ్చేవాడు ఈశ్వరుడే అని సదా అంటూ ఉంటారు. అందరికీ ఈశ్వరుడే ఇస్తాడు. సాధు సన్యాసులు లేక రిద్ధి సిద్ధి గలవారు ఎవరైనా అందరికీ ఇచ్చేవారు ఈశ్వరుడే. ఇచ్చేవాడు ఈశ్వరుడే అని ఆత్మ అంటుంది. దాన పుణ్యాదులు చేస్తారు.
దానికి ఫలితాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడే. ఈ చదువులో ఖర్చు ఏమీ లేదు, పేదవారికి కూడా అంతే ఇన్ష్యూర్ అవుతుంది అని బాబా అర్థం చేయించారు. షావుకారులు 1,00,000 చేస్తే అతడికి 1,00,000గా లభిస్తుంది. పేదవాడు 1 రూపాయి చేసినా, షావుకారు 5,000 చేసినా దానికి ప్రతిఫలం ఇరువురికి సమానంగా లభిస్తుంది. పేదల కొరకు ఇది చాలా సులభము. ఇందులో ఫీజు ఏమీ ఉండదు. పేదలు లేక షావుకారులు ఇరువురు బాబా నుండి వారసత్వాన్ని పొందేందుకు హక్కుదారులే. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. పేదవారు బాగా చదివితే వారి పదవి షావుకారుల కన్నా ఎక్కువగా అయిపోతుంది. చదువే సంపాదన. ఇది చాలా చవకైన సహజమైన చదువు. కేవలం ఈ మనుష్య సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. దానిని గూర్చి మనుష్య మాతృలెవ్వరికీ తెలియదు. త్రికాలదర్శులుగా ఎవ్వరూ అవ్వలేరు. అందరూ అనంతుడు అని అనేస్తారు. పరమాత్మ మనుష్య సృష్టికి బీజరూపుడు అని భావిస్తారు. ఇది తలక్రిందుల వృక్షం అయినా మాకు దీని అర్థము యథార్థ రీతిగా తెలియదు అని అంటారు. తప్పకుండా యథార్థాన్ని జ్ఞానసాగరుడైన తండ్రియే తెలియజేస్తారు. మొత్తం ఆధారమంతా పిల్లలైన మీ చదువుపై ఉంది. ఇప్పుడు మీకు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా తెలుసు. మీరు మాస్టర్ జ్ఞానసాగరులు. అందరూ ఒకేలా లేరు కదా. కొందరు పెద్ద నదులుగా, కొందరు చిన్న నదులుగా ఉన్నారు. అందరూ తమ పురుషార్థానుసారంగానే చదువుతారు. వీరు అనంతమైన తండ్రి అని పిల్లలైన మీకు తెలుసు. వారికి చెందిన వారిగా అయ్యి వారి శ్రీమతమును అనుసరించాలి. పాపం వారు పరవశులుగా ఉన్నారని కొందరిని గూర్చి అనడం జరుగుతుంది. మాయకు వశమై ఉల్టా మతమును అనుసరిస్తారు. శ్రీమద్భగవాను వాచ ఉంది కదా, వారి ద్వారా శ్రేష్టాతి శ్రేష్ఠులైన దేవీదేవతలుగా అవ్వాలి. నిశ్చయం ఏర్పడిన తర్వాతనే శివబాబాను మిలనం చేయాలి. వీరికి యథార్థమైన నిశ్చయం లేదని బాబా అర్థం చేసుకోగలరు. ఆత్మలకు తండ్రి ఒక్కరే అని అర్థం చేసుకుంటారు. కానీ వారు వీరిలోకి వచ్చి వారసత్వాన్ని ఇస్తున్నారు అన్న నిశ్చయం కూర్చోవడం చాలా కష్టము. ఇది బుద్ధిలో కూర్చున్న తర్వాత వ్రాసి ఇచ్చినప్పుడు బాబా వద్దకు వారు వ్రాసి ఇచ్చిన దానిని వారిని తీసుకురావాలి. వీరు చెప్పేది యథార్థంగా ఉంది అని అర్థం చేసుకుంటారు. ఇంతకాలం ఏదైతే భావిస్తూ వచ్చామో అది తప్పు అని అప్పుడు అర్థం చేసుకుంటారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కారు. వారు అనంతమైన తండ్రి. తప్పకుండా భారతదేశానికి కల్పకల్పము సంగమయుగంలో అనంతమైన తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. సంగమయుగంలో ఇదే సమయంలో లభించింది. ఇప్పుడు మళ్ళీ లభిస్తోందని వ్రాయించాలి. తప్పకుండా తండ్రి సంగం యుగంలోనే వస్తారు. వారు వచ్చి బీకేల ద్వారా స్వర్గరచనను రచిస్తారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని వ్రాసి ఇస్తారో అప్పుడు వారు ఎవరి వద్దకు వచ్చారో, ఏమి తీసుకునేందుకు వచ్చారో అర్థం చేయించగలరు. ఈశ్వరుని రూపము నిరాకారము. ఈశ్వరుని రూపము తెలియని కారణంగా బ్రహ్మతత్వము అని అనేస్తారు. వారు ఒక బిందువని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. పరమాత్మ ఒక బిందువు అన్న విషయం ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. భృకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రం అని ఆత్మను గురించి అంటారు. అది చాలా చిన్నది. కావున పాత్రధారి ఎవరు అని ఆలోచించాలి. ఇంత చిన్న ఆత్మలో ఎంతటి అవినాశీ పాత్ర నింపబడి ఉంది. ఆ విషయాలలోకి ఎవరైనా లోతుగా వెళ్తే అప్పుడు వారికి అర్థం చేయించాలి. నేను 84 జన్మలను తీసుకున్నానని మీ ఆత్మ అంటుంది. ఇంత చిన్న బిందు రూపమైన ఆత్మలో ఆ పాత్ర అంతా ఇమిడి ఉంది. అది మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. ఈ విషయం వింటే మనుష్యులు ఆశ్చర్యపడతారు. ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. మన 84 జన్మలు పునరావృతమవుతాయి.
ఇది తయారై ఉన్న డ్రామా. ఆత్మలో పాత్ర ఎలా రచింపబడి ఉందో విని మనుష్యులు ఆశ్చర్యపడతారు. తప్పకుండా ఆత్మనైన నేను మాట్లాడతాను. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను. నా పాత్ర నిర్ణయించబడి ఉంది. అది డ్రామానుసారముగా పునరావృతమవుతుంది అని అర్థం చేసుకుంటారు. ఈ విషయాలను బలహీన బుద్ధి గలవారు ఎప్పుడూ ధారణ చేయలేరు. మనం 84 జన్మలు తీసుకొని పాత్రను అభినయిస్తాము, శరీరాన్ని ధారణ చేస్తాము. ఎప్పుడైతే ఈ స్మరణ నడుస్తూ ఉంటుందో అప్పుడు వీరు పూర్తి త్రికాలదర్శులని, ఇతరులను కూడా త్రికాలదర్శులుగా చేసే పురుషార్థం చేస్తున్నారని అంటారు. అర్థం చేయించేందుకు కూడా పిల్లలలో ధైర్యం ఉండాలి. అందులకు ఊతకర్రగా అయ్యి నిద్రిస్తున్న వారిని మేల్కొల్పండి. ప్రేయసులారా, మేల్కొనండి. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. పాత ప్రపంచ వినాశనం జరుగుతోంది. మీరు త్రిమూర్తి బ్రహ్మ విష్ణు శంకరుల పేరును వినలేదా? బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. వీరంతా బ్రహ్మకుమారి కుమారులే కదా. ఒంటరిగా బ్రహ్మ ఒక్కరే చెయ్యరు కదా. ప్రజాపితతో పాటు తప్పకుండా బ్రహ్మకుమారి కుమారులు కూడా ఉంటారు. వీరి తండ్రి కూడా తప్పకుండా ఉంటారు. వారు వీరికి నేర్పిస్తారు. ఈ బ్రహ్మను జ్ఞానసాగరుడని అనరు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. కానీ పరమపిత పరమాత్మ వీరిలోకి వచ్చి వీరి ద్వారా అన్ని వేద శాస్త్రాల సారాన్ని తెలియచేస్తారు. శాస్త్రాల సారాంశాన్ని బ్రహ్మ వినిపించరు. వారెక్కడి నుండి నేర్చుకుంటారు? వారికి ఎవరైనా తండ్రి లేక గురువు ఉంటారు కదా. ప్రజాపిత తప్పకుండా మనిషిగానే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. అతడు ప్రజలను రచిస్తారు. వారిని క్రియేటర్, జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ఫుల్ అని అనజాలరు. జ్ఞానసాగరుడు పరమపిత పరమాత్మ ఒక్కరు మాత్రమే. వారు వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివిస్తారు. దీనిని జ్ఞాన కలశము అని అంటారు. మొత్తం ఆధారమంతా ధారణపైనే ఉంది. ఇన్షూర్ చేసుకోండి, చేసుకోకపోండి, అది మీపై ఉంది. బాబా ఎంతో బాగా ఇన్షూర్ చేస్తారు. వారు ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్. వారు భక్తి మార్గంలోనూ జ్ఞాన మార్గంలోనూ ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్. తండ్రిని భక్తి మార్గంలో ఆత్మలందరూ స్మృతి చేస్తారు. తండ్రి, మీరు వచ్చి మమ్మలను దుఃఖాల నుండి విడిపించండి అని అంటారు. తండ్రి వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. శాంతిధామంలోకో లేక సుఖధామంలోకి పంపిస్తారు. ఎవరికైతే శాంతి వారసత్వం లభించాలో వారు కల్పకల్పము అదే శాంతి వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీరు సుఖ వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇందులో చదవాలి, ఇతరులను చదివించాలి. ఎలాగైతే తండ్రి మధురాతి మధురమైన వారో అలా వారి రచన కూడా మధురాతి మధురమైనదే. స్వర్గం ఎంత మధురమైనదో అలాగే వారి రచన కూడా మధురాతి మధురమైనదే. స్వర్గము ఎంత మధురమైనది, అలాగే స్వర్గం అన్న పదమును అందరూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఎవరైనా మరణిస్తే వారు స్వర్గస్థులయ్యారని అంటారు. కనుక తప్పకుండా అంతవరకు నరకంలో ఉండి ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళారు అనే కదా. నిజానికి అలా వెళ్ళరు, అయినా అలా అంటారు. మీరు వ్రాయాలి, తప్పకుండా వారు నరకంలో ఉన్నారనే కదా. ఇది నరకము. మరి వారిని మీరు పిలిచి వారికి ఈ నరకంలో తినిపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? పితృలను పిలుస్తారు కదా. ఆత్మలను పిలవడమే పితృలను పిలవడం. మీరైతే ఆ పితృలందరి తండ్రిని పిలుస్తారు. ఆత్మలందరి తండ్రి కూర్చొని మిమ్మలను చదివిస్తారు. శివశక్తులైన మీరు ఎంతటి గుప్తమైన సైన్యము. శివుడైతే నిరాకారుడు కదా. శక్తులైన మీరు వారి పిల్లలు.
శక్తి ఆత్మలోకి వస్తుంది. మనుష్యులు శారీరక శక్తిని చూపిస్తారు, మీరు ఆత్మిక శక్తిని చూపిస్తారు. మీది యోగ బలము. యోగం చేయడం ద్వారా మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది, ఆత్మలోకి శక్తి వస్తుంది. మీ అందరికంటే మమ్మ జ్ఞాన ఖడ్గము చాలా పదునైనది. ఇది స్థూలమైన ఖడ్గము గురించిన విషయం కాదు. నాలో జ్ఞాన శంఖధ్వనిని చేసే శక్తి చాలా బాగుంది అన్న జ్ఞానం ఆత్మకు ఉంటుంది. మనం శంఖధ్వనిని చేయగలము, నేను శంఖధ్వనిని చేయలేనని కొందరు అంటారు. జ్ఞాన శంఖధ్వనిని చేసేవారే నాకు అతి ప్రియమైన వారు అని తండ్రి అంటారు. నా పరిచయమును కూడా జ్ఞానము ద్వారానే ఇస్తారు కదా. అనంతమైన తండ్రిని గురించి స్మృతి చేయండి అని చెప్పడం కూడా జ్ఞానాన్ని ఇవ్వడమే కదా. తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో నోటితో మాట్లాడేది ఏమీ లేదు. తండ్రి మాకు జ్ఞానమనిస్తున్నారని లోపల భావించాలి. మీరు వాపస్ ఇంటికి రావాలని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. భగవాను వాచ మన్మనాభవ. తప్పకుండా వారు ఆ నిరాకారుడే కదా. నన్ను స్మృతి చేయండి అనే సాకారుడు ఎలా అనగలరు? హే ఆత్మలారా, నన్ను స్మృతి చేయండి, నేను మీ తండ్రిని అని నిరాకారుడే అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. కృష్ణుడైతే ఇలా అనలేడు, అతడు మనుష్యుడే కదా. మీ తండ్రిని స్మృతి చేయమని ఆత్మలైన మీరు ఈ శరీరము ద్వారా జీవాత్మలతో అంటారు. తండ్రి కూడా ఆత్మలకు మన్మనాభవ అని చెప్తారు. ఆత్మలైన మీరు నా వద్దకే రావాలి, దేహి అభిమానులుగా అవ్వాలి. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని నడిపించేవాడిని. ఇప్పుడు నేను మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళాలని మీరు బాగా అభ్యాసం చేయాలి. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఎవరైతే అశాంతిని వ్యాపింపజేస్తారో వారు తమ పదవిని భ్రష్టం చేసుకుంటారు. ఇందులో చాలా చాలా మధురంగా అవ్వాలి. శివ భోలా భగవానుడు ఎంత మధురమైన వారు, ఎంత ప్రియమైన వారు అన్న పాట కూడా ఉంది కదా. వారి పిల్లలైన మీరు కూడా ఎంతో భోలా పిల్లలు. తండ్రిని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి అధికారులుగా అవుతారని మీరు ఫస్ట్ క్లాస్ దారిని తెలుపుతారు. ఇంకెవ్వరూ ఇటువంటి బేరాన్ని ఇవ్వలేరు. కావున తండ్రిని ఎంతగానో స్మృతి చేయాలి. ఎవరి నుండి అయితే ఇంత సుఖం లభిస్తుందో వారినే పతిత పావన రండి అని పిలుస్తారు. ఆత్మలు పతితంగా అయ్యాయి, వాటితో పాటు శరీరాలు కూడా పతితంగా అయ్యాయి. ఆత్మ శరీరం రెండు పతితంగా అయ్యాయి. వారైతే ఆత్మని లేపి పతితముగా అవ్వదని అంటారు. కానీ అలా కాదు. ఒక్క పరమపత పరమాత్మలో మాత్రమే ఎప్పుడూ మలినాలు ఏర్పడవు. మిగిలిన ఆత్మలన్నింటిలోనూ మలినాలు కలిసే తీరాలి. ప్రతి ఒక్కరూ సతో రజో తమోలలోకి రావలసిందే. ఈ పాయింట్లన్నీ ధారణ చేసి చాలా మధురంగా అవ్వాలి. కొందరితో శత్రుత్వము, కొందరితో స్నేహము కాదు. దేహాభిమానంలోకి వచ్చి ఇక్కడే కూర్చుండిపోయి ఎవరితోనైనా సేవను తీసుకోవడం పూర్తిగా తప్పే అవుతుంది. అచ్చా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, జ్ఞానాన్ని స్మరిస్తూ త్రికాలదర్శులుగా అవ్వాలి. ఇతరులను తయారు చేయాలి. అందులకు ఊతకర్రగా అయ్యి వారిని అజ్ఞాన నిద్ర నుండి జాగృతులుగా చేయాలి. రెండవది,
21 జన్మల కొరకు మీ సర్వస్వాన్ని ఇన్షూర్ చేసుకోవాలి. దానితో పాటు జ్ఞాన శంఖధ్వని కూడా చేయాలి. వరదానము: తమ బాధ్యతల భారమునంతా తండ్రికి ఇచ్చి సదా నిశ్చింతంగా ఉండే సఫలతా సంపన్న సేవాధారి భవ. పిల్లలు స్వయంగా ఎంత తేలికగా ఉంటారో అంతగా సేవ మరియు స్వయం సదా పైకి ఎక్కుతూ ఉంటారు, అనగా ఉన్నత పదవిని పొందుతూ ఉంటారు. అందువలన బాధ్యతలన్నింటి భారాన్ని తండ్రికి ఇచ్చి స్వయం నిశ్చింతగా ఉండండి. ఏ విధమైన నేను అను భారం ఉండరాదు. కేవలం స్మృతి యొక్క నశలో ఉండండి. తండ్రితో పాటు కంబైన్డ్గా ఉన్నట్లయితే ఎక్కడ తండ్రి ఉంటారో అక్కడ సేవ స్వతహాగా జరుగుతుంది. చేయించేవారు చేయిస్తున్నారు కనుక తేలికగా ఉంటారు, సఫలతా సంపన్నులుగా కూడా అవుతారు. స్లోగన్: అనంతమైన డ్రామా యొక్క ప్రతి దృశ్యం నిశ్చితమని తెలుసుకొని నిశ్చింతగా ఉండండి. ఓం శాంతి.